సో హాయ్ గైస్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో ఏంటంటే నోకియా ఒక ఆండ్రాయిడ్ టీవీ డివైస్ని అయితే ఇండియాలో లాంచ్ అయితే చేసింది. సో ప్రజెంట్ ఉన్న మనకి ఆండ్రాయిడ్ డివైజెస్కి అయితే ఇది కాంపిటీటర్గా అయితే ఉంటుందన్నమాట. ఏదైతే ఎంఐ టీవీ స్టిక్ అని, అలాగే ఎంఐ 4K బాక్స్కి అయితే, అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్కి అయితే ఇది కాంపిటీటర్గా అయితే తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించిన ప్రైజెస్ అలాగే స్పెక్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో మనకి ప్రీవియస్గా తెలిసిందే నోకియా అనేది ఫ్లిప్కార్ట్తో అయితే పార్ట్నర్షిప్ తీసుకున్నారు. వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అన్నిటి వీళ్ళ ఆన్లైన్ స్టోర్స్లో అయితే సేల్ అయితే చేస్తారనమాట, లైక్ టీవీస్ కానీ ఎక్సెట్రా. సో ఇప్పుడు ఇది యొక్క ఆండ్రాయిడ్ డివైస్ని అయితే కూడా వీళ్ళు ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లో అయితే వీళ్ళు సేల్స్కి అయితే తీసుకురాబోతున్నారు. సో నోకియా మీడియా స్ట్రీమర్ అనేసి ఈ నేమ్తో ఈ ఆండ్రాయిడ్ బాక్స్ని అయితే లాంచ్ అయితే చేయబోతుంది. సో దీనికి సంబంధించిన హార్డ్వేర్ అలాగే సాఫ్ట్వేర్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకున్నామంటే ఇది వచ్చేసరికి ఫుల్ హెచ్డీకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో దీంట్లో వచ్చేసరికి మనకి 4K సపోర్ట్ అనేది తీసుకురాలేదన్నమాట. సో దాంతోపాటు ఈ యొక్క బాక్స్ వెయిట్ చూస్తున్నామంటే 38 గ్రామ్స్ అయితే ఉంటుంది, రెక్టాంగిల్ షేప్లో అయితే ఉంటుంది. సో దీంట్లో వచ్చేసరికి మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఆండ్రాయిడ్ పై మీద అయితే రన్ అవుతుంది అనమాట. సో కంప్లీట్గా దీంట్లో గూగుల్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. సో దాంతోపాటు 1GB ర్యామ్ అయితే ఉంటుంది, 8 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే తీసుకొచ్చారు. సో క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. మాలిక్ సంబంధించిన G50 GPని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇన్బిల్ట్గా మనకి క్రోమ్ కాస్ట్ అయితే సపోర్ట్ అయితే ఉంటుంది, అలాగే డాల్బీ అటమ్స్కి అయితే కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇది మనకి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ మన కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నామంటే ఇందులో బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉంటుంది, అలాగే మనకి వైఫై సపోర్ట్ ఉంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. సో 5 GHz బ్యాండ్ సపోర్ట్ ఉంది, అలాగే 2.4 GHz బ్యాండ్కి అయితే కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో మల్టిపుల్ స్క్రీన్ సపోర్ట్ అయితే కూడా ఉందన్నమాట. అయితే మనకి మిరే యాప్ కానీ, అలాగే ఎయిర్ ప్లే కానీ, దాంతోపాటు మనకి వైఫై డిస్ప్లే, గూగుల్ హోమ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో దాంతోపాటు HDMI యూస్ చేసుకొని టీవీకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, వైఫైని యూస్ చేసి నెట్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం అయితే ఈ సెటప్ బాక్స్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మనం రిమోట్ విషయానికి వచ్చేసామంటే, సో రిమోట్ అనేది మనకి చూడటానికి అయితే మార్క్యూకి సంబంధించిన రిమోట్ లాగా అయితే కనపడుతుంటుంది. సో సేమ్ రిమోట్ని అయితే వీళ్ళు ఈ డివైస్కి అయితే కూడా తీసుకొచ్చారు. సో టోటల్ మనకి బ్లూటూత్ మీద అయితే వర్క్ చేస్తుంది అనమాట. మన బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఈ రిమోట్ని అయితే యూస్ చేసుకోవాలి. సో రిమోట్కి చూసుకున్నామంటే ఇందులో మనకి అన్ని బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ బటన్ ఉంది, మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉంది, మ్యూట్ బటన్ ఉంది, అలాగే నెట్ఫ్లిక్స్కి G5కి సపరేట్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో టాప్ సైడ్ కానీ మనకి చూడడానికి రిమోట్ అనేది కొంచెం ప్రీమియం లుక్ అయితే కనపడుతుంది. ప్రతి ఒక్క ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. ముఖ్యంగా మనకి మ్యూట్ బటన్ అయితే తీసుకొచ్చారు. సో ఈ మ్యూట్ బటన్ వల్ల సడన్గా మనం వాల్యూమ్ అనేది తగ్గించుకోవడం బదులు డైరెక్ట్ మ్యూట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయం. సో దాంతోపాటు మనకి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నామంటే ఇందులో మనకి గూగుల్ సపోర్ట్ ఉండడం వల్ల మనం ఏదైతే గూగుల్ ప్లే స్టోర్ని అయితే మనం యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. లైక్ గూగుల్ సంబంధించిన అయితే యాప్స్ ఉంటాయి కదా, సో ఆ యాప్స్ అనేది మనం యూజర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఏవైతే మనకి అమెజాన్కి సంబంధించిన ప్రైమ్ వీడియో కానీ, డిజ్నీ ప్లస్ హాట్స్టార్ కానీ, సో ఇలా మనకి యాప్స్ అన్నిటి అయితే మీరు ఆండ్రాయిడ్ టీవీలో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రీ ఇన్స్టాల్గా మనకి దీంట్లో యూట్యూబ్ అయితే ఉంటుంది, అలాగే మనకి గూగుల్ ప్లే మూవీస్ అయితే కూడా వీళ్ళు ఇన్స్టాల్ కంటే మనకి ఇన్స్టాల్ చేసి అయితే ఇస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అనమాట. సో మీ యొక్క పాత టీవీని మీరు ఆండ్రాయిడ్ టీవీలుగా మార్చుకోవాలనుకుంటే సో ఇది నోకియా మీడియా స్ట్రీమర్ అనేది మీకు పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో దాని తర్వాత మనకి ఈ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఏమేమి వస్తాయని చూస్తే, సో ఇందులో వచ్చేసరికి నోకియా మీడియా స్ట్రీమర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఒక USB కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఛార్జింగ్ కోసం అయితే. సో దాంతోపాటు IR రిసీవర్ కేబుల్ అయితే ఉంటుంది. సో దాంతోపాటు HDMI కేబుల్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు 2 బ్యాటరీలు అయితే ప్రొవైడ్ చేస్తారు. యూజర్ మ్యాన్లో అయితే ఉంటుందన్నమాట. ఇంకా దీనికి సంబంధించిన ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకున్నామంటే, సో ప్రెజెంట్ ఉన్న ఆండ్రాయిడ్ టీవీ డివైస్తో కంపేర్ చేస్తే ఇది మనకు కొంచెం హెవీ ప్రైస్ అయితే పెట్టారు, ఎందుకంటే నోకియా కాబట్టి. సో ప్రైస్ చూసుకున్నామంటే 3999 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. ఏదైతే ఎంఐ బాక్స్ 4K చూసుకుంటే 3499 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. సో వీటితో కంపేర్ చేసామంటే నోకియా అనేది కొంచెం హెవీ ప్రైస్ ఉందన్నమాట. ఏదైతే మనకి ఎంఐ టీవీ 4K చూసుకుంటే సో దీంట్లో ఫుల్ హెచ్డీ సపోర్ట్ అయితే ఉంటుంది, అక్కడ 4K సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇది గైస్ మనకి అయితే నోకియా స్ట్రీమర్ గురించి అయితే. సో ఇది మనకి ప్రెజెంట్ ఉన్న ఆండ్రాయిడ్ డివైజెస్కి అయితే కాంపిటీషన్ ఇస్తుందా లేదా అనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇది వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా సేల్స్ అయితే తీసుకురాబోతున్నారు ఆగస్ట్ 28 నుంచి అయితే. సో కానీ మీరు నోకియా లవర్స్ అయితే తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఎంఐ 4K టీ బాక్స్కి అలాగే నోకియాకి సంబంధించిన ఈ స్ట్రీమర్ బాక్స్కి కంపారిజన్ వీడియో కావాలా లేదా అనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న వీడియోస్తో మిమ్మల్ని ఇంకొక వీడియోలో అయితే కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఏ నైస్ డే గైస్.